హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి 5.1 డిజిటల్ యాంప్లిఫైర్ అండి. సో మనకి ఇది కొంచెం ఫాస్ట్గా అయితే రెడీ చేయడం జరిగింది. సో ఫ్రంట్ లుక్ అయితే మీకు ఈ మోడల్ ఇది కంప్లీట్గా మ్యాట్ బ్లాక్ ఉంటుంది. ఇలాంటి ప్యానెల్తో మనం ఆల్రెడీ యాంప్ అయితే చేసి ఉన్నాం. సో మనకి ఈ స్టిక్కర్ ఇంకా తీయలేదు, సో అందుకే మీకు ఇలా ఉంది. ఇది మొత్తం వచ్చేసరికి మీకు మ్యాట్ బ్లాక్ అనమాట. అండ్ ఇంటర్నల్ చూసుకుంటే 24/0/24 6 ఆంపియర్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుండి ఇండివిజువల్ ఛానల్స్ ఉన్న స్పీకర్ ప్రొటెక్షన్ అండి. ఇది విత్ థర్మల్ సెన్సార్ తోటి వస్తుంది. సో మన ఈ థర్మల్ సెన్సార్ వచ్చేసరికి STK402950 బోర్డుకి అయితే అటాచ్ చేయడం జరిగింది. సో మీకు బోర్డు ఎప్పుడైతే హీట్ ఎక్కుతుందో అప్పుడు మీకు ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే ఇక్కడ షాను 4 మోనో బోర్డ్ అయితే తీసుకున్నామండి. ఇది మీకు అప్ టు 200 వాట్ RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ STK5 ఛానల్ వచ్చేసరికి మనం శాటిలైట్ స్పీకర్స్కి అయితే తీసుకున్నాం. ఇది అప్ టు మీకు 45 వాట్ అయితే RMS ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మీరు 6 ohms ఇంపిడెన్స్ ఉన్న స్పీకర్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే 4 నుంచి 8 ohms ఇంపిడెన్స్ స్పీకర్స్ ఏవైనా సరే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో వర్కింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. సో అలాగే ఇక్కడ మనం డీకోడర్ వచ్చేసరికి FT003 లేటెస్ట్ వెర్షన్ 2 సాఫ్ట్వేర్ వెర్షన్ వచ్చేసరికి 3.5. ఇది మీకు ARC ఆప్టికల్ అండ్ కోయాక్సిల్ ఆక్సిలరీ ఇన్పుట్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీకు ఆడియో ఫార్మాట్స్ వచ్చేసరికి DTS అండ్ డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ ప్రోలాజిక్ 2 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే స్టీరియో ఇన్పుట్ ఇస్తారో అప్పుడు మీకు డాల్బీ ప్రోలాజిక్ 2 అనేది రావడం అయితే జరుగుతుంది. మనం రిమోట్ కిట్ విషయానికి వస్తే జెమ్టెక్ రిమోట్ కిట్ అయితే తీసుకున్నాం. ఇది లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి 5.0 వెర్షన్ అయితే తీసుకున్నాం. సో మీకు ఇందులో వచ్చేసరికి మీకు ఇన్పుట్స్ వచ్చేసరికి AUX 1, 2, 3 ఇన్పుట్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం USB ఇన్పుట్ అనమాట, అంటే బ్లూటూత్ పెన్ డ్రైవ్ ఇన్పుట్, ఆడియో ఇన్పుట్. అండ్ ఇక్కడ మనం 5.1 ఇన్పుట్ అయితే ఇచ్చాం. మనం ఈ ఇందులో వచ్చేసరికి మనకి ప్రోలాజిక్ 1 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైతే బ్లూటూత్ అండ్ పెన్ డ్రైవ్ ఆక్సిలరీ ఇన్పుట్స్ ఇచ్చి ప్లే చేస్తామో అప్పుడు మాత్రం మనకి ప్రోలాజిక్ 1 అయితే వస్తుంది. మనం డిజిటల్ ఇన్పుట్స్ త్రో FT003 నుండి ఇస్తాం కాబట్టి అప్పుడు మనకి ప్రోలాజిక్ 2 అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం BT బోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ బక్ కన్వర్టర్ అండ్ సెట్ కూడా మీకు ఆన్లోనే ఉంది. ఎక్కడైతే నాయిస్ కానీ హమ్మింగ్ కానీ ఏం లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు, నేను మ్యూట్లో పెట్టాను, అయినా సరే మీకు ఎటువంటి హమ్మింగ్ అయితే లేదు. కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ట్యాప్ చేస్తాను, చూస్తున్నారు కదా. సో సౌండ్ అయితే మనకి ఎక్కడ లేదు. సో సెట్ అయితే మనకు పర్ఫెక్ట్గా వర్కింగ్ అయితే అవుతుంది. సబ్ కూడా మీకు అప్ టు 60 Hz నుంచి 400 Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాండ్ అయితే చేస్తుంది దీంట్లో వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే స్పీకర్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా ట్రబుల్స్ బేస్ అనేది కూడా పర్ఫెక్ట్గా శాటిలైట్ స్పీకర్స్ నుంచి వచ్చేలాగా ట్యూనింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ పవర్ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ 12/012 2 ఆంపియర్ అయితే ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. ఇది వచ్చేసరికి మనకి రిమోట్ సెక్షన్ కోసం అయితే వర్క్ అవుతుంది. అలాగే ఆడియో బోర్డ్స్కి వచ్చేసరికి ఇక్కడ 10,000 మైక్రోఫారడ్ 63 volts అయితే పవర్ సెక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే 35 amps మెటల్ డయోడ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఇంటర్నల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఇది కొంచెం ఫాస్ట్గా అయితే చేయడం జరిగింది. సో అందుకని మీకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది వైరింగ్ అనేది. ఎవరికైనా ఇలాంటి యాంప్లిఫైర్ కావాలనుకుంటే వీడియో కింద ఉన్న మన నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మీకు నచ్చిన విధంగా మీకు తగ్గట్టుగా, అంటే మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా యాంప్లిఫైర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్లో మీకు అయితే డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నివురుగప్పిన నిప్పుకి గాలి తగలాలి, అది వేడి తెలియాలి.
I do some dumb things, and the people I love the most pay the price. Thanks to you, we had to run. We're still running. Let's go.